ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే గిరిరాజస్వామినితి నామినే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురు శిష్య పరంపరా. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహించబడినది. 1 శ్రీకృష్ణ భగవానుడు, 2 బ్రహ్మదేవుడు, 3 నారదుడు, 4 వ్యాస మహర్షి, 5 మధ్వాచార్యులు, 6 పద్మనాభుడు, 7 నృహరి, 8 మాధవుడు, 9 అక్షోభ్యుడు, 10 జయతీర్థుడు, 11 జ్ఞానసింధువు, 12 దయానిధి, 13 విద్యానిధి, 14 రాజేంద్రుడు, 15 జయధర్ముడు, 16 పురుషోత్తముడు, 17 బ్రహ్మణ్యతీర్థుడు, 18 వ్యాసతీర్థుడు, 19 లక్ష్మీపతి, 20 మాధవేంద్రపురి, 21 ఈశ్వరపురి, నిత్యానంద ప్రభువు శ్రీ అద్వైతాచార్యులు, 22 శ్రీ చైతన్య మహాప్రభువు, 23 శ్రీల రూప గోస్వామి స్వరూపుడు సనాతన గోస్వామి, 24 శ్రీల రఘునాథదాస గోస్వామి జీవ గోస్వామి, 25 శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26 శ్రీల నరోత్తమదాస ఠాకూరులు, 27 శ్రీల విశ్వనాథ చక్రవర్తి, 28 శ్రీల బలదేవ విద్యాభూషణుడు, శ్రీల జగన్నాథదాస బాబాజీ, 29 శ్రీల భక్తి వినోద ఠాకూరులు, 30 శ్రీల గౌరకిషోరదాస్ బాబాజీ, 31 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, 32 శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. షోడశాధ్యాయము 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు. 1, 2, 3వ శ్లోకములు. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయస్తపార్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగః శాంతిరపైశునం దయా భూతే స్వలోలుప్త్వం మాధవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత.
శ్రీ భగవాన్ ఉవాచ దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అభయం భయరాహిత్యము సత్వ సంశుద్ధి జీవన స్థితి పవిత్రీకరణము జ్ఞానయోగ వ్యవస్థితి జ్ఞానయోగములో ఉండుట దానం దానము దమహు మనోనిగ్రహము చ మరియు యజ్ఞ నిర్వహణము చ మరియు స్వాధ్యాయ వేదాధ్యయనము తపస్సు ఆర్జవం సరళత్వము అహింస సత్యము అక్రోధ కోపము లేకుండుట త్యాగము శాంతి ఆపైసునం ఇతరుల దోషములను ఎన్నకుండుట దయా భూతేషు సకల జీవులలో అలోలుప్తం లోభము లేకుండుట మార్ధవం మృదుత్వము సిగ్గు వినమ్రత అచాపలం దృఢ నిశ్చయము తేజస్సు క్షమించుట ధృతి ధైర్యము శౌచం శుచిత్వము అద్రోహ అసూయరాహిత్యము నా అతిమానిత గౌరవమును కోరకుండుట భవంతి అగుచున్నవి సంపదం గుణ సంపదను దైవీ స్వభావము అవిజాతస్య జన్మించిన వాని భారత ఓ భరతవంశీయుడా. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఓ భరతవంశీయుడా, భయరాహిత్యము జీవన స్థితి పవిత్రీకరణ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన దానగుణము ఆత్మనిగ్రహము యజ్ఞాచరణము వేదాధ్యయనము తపస్సు సరళత్వము అహింస సత్యము క్రోధరాహిత్యము త్యాగము శాంతి ఇతరుల దోషములను ఎన్నకొండుట జీవులందరి పట్ల దయ లోభరాహిత్యము మృదుత్వము సిగ్గు దృఢ నిశ్చయము తేజస్సు క్షమ ధైర్యము శుచిత్వము అసూయారాహిత్యము గౌరవాంఛ లేకుండుట అను ఈ దైవ గుణములు దైవీ స్వభావము కలిగిన వ్యక్తులకు చెందినవి. భాష్యము 15వ అధ్యాయపు ఆరంభములో ఈ భౌతిక జగత్తు అను అశ్వత్థ వృక్షము వివరించబడినది. ఆ వృక్షము నుండి వచ్చు అదనపు వేలు శుభాశుభములుగా తెలియబడు జీవుల కర్మలతో పోల్చబడినవి. 9వ అధ్యాయములో కూడా దైవీ స్వభావము గల దేవతల గూర్చి అసుర స్వభావము గల అసురుల గూర్చి వర్ణించబడినది. ఇక ఇప్పుడు వైదిక కర్మలను అనుసరించి సాత్విక కర్మలు ముక్తి మార్గములో పురోగమించుటకు దోహదములుగా పరిగణించబడును. అట్టి కర్మలు దైవీ ప్రకృతి లేక దైవీ స్వభావమును కలిగినట్లుగా తెలియబడును. దైవీ ప్రకృతిలో నెలకొనిన వారు ముక్తి మార్గమున నిశ్చయముగా పురోగతిని సాధించగలరు. అలా కాకుండా రజస్తమో గుణములలో వర్తించు వారికి ముక్తి లభించు అవకాశమే ఉండదు. వారు ఈ భౌతిక ప్రపంచములో మానవులుగా లేక జంతుజాతులలో జన్మించుటయో లేక ఇంకను అధమ జన్మలకు పతనమగుటయో జరుగును. ఈ 16వ అధ్యాయములో భగవానుడు దైవీ ప్రకృతిని మరియు దానికి సంబంధించిన గుణములను అట్లే ఆసురీ ప్రకృతిని దానికి సంబంధించిన గుణములను వర్ణించెను. ఈ దైవాసుర గుణముల లాభ నష్టములను కూడా భగవానుడు వివరించెను. దైవీ గుణములతో అనగా దైవీ స్వభావముతో జన్మించిన వ్యక్తిని సూచించు అభిజాతస్య అనే పదము ఎంతో ముఖ్యమైనది. ధార్మిక వాతావరణములో శిశువును ఉత్పాదించుట వైదిక ధర్మ గ్రంథములలో గర్భధాన సంస్కారముగా పేర్కొనబడినది. తల్లిదండ్రులు తమకు దైవీ గుణములు గల శిశువు కావాలనని వాంఛించినచో మానవ సంఘ జీవనముకై ఉద్దేశించబడిన 10 సంస్కారములను తప్పక పాటించవలెను. సత్సంతానార్థము కొరకు గల కామము శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించునని మనము ఇదివరకే భగవద్గీత 7:11 నుండి తెలుసుకొంటిమి. అనగా సంభోగ ప్రక్రియ కృష్ణ చైతన్యముతో కూడి ఉన్నచో అది నిందనీయము కాదు. కనుక కృష్ణ చైతన్యవంతులైన భక్తులు కుక్కలు పిల్లుల వలె సంతానమును పొందక వారు జన్మించిన పిమ్మట కృష్ణ చైతన్యవంతులయ్యేలా చూడవలెను. ఇదే కృష్ణ చైతన్యములో నెలకొనిన తల్లిదండ్రులకు జన్మించు సంతానముకు కలిగే అదృష్టము. సంఘమును 4 వర్ణములుగా 4 ఆశ్రమములుగా విభజించు వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ వ్యక్తుల జన్మననుసరించి విభజించుటకు ఉద్దేశించబడలేదు.
అట్టి వర్ణాశ్రమ విభజన విద్యార్హతలకు సంబంధించినది. సమాజమును శాంతి సౌభాగ్యములతో విలసిల్లునట్లుగా చేయుటయే దాని ప్రయోజనము. ఇక్కడ తెలుపబడిన గుణలక్షణములు మానవుడు ఆధ్యాత్మిక అవగాహనలో ప్రకృతి సాధించుటకు, భౌతిక జగత్తు నుండి విముక్తి సాధించుటకు ఉద్దేశించబడిన దైవీ గుణములుగా వర్ణించబడినవి. వర్ణాశ్రమ వ్యవస్థలో సన్యాసాశ్రమములోని వ్యక్తి అన్ని వర్ణములకు ఆశ్రమములకు అధిపతిగా లేదా ఆధ్యాత్మికాచార్యునిగా పరిగణించబడును. సమాజములోని 4 వర్ణముల వారికి అనగా క్షత్రియ, వైశ్య, శూద్రులకు బ్రాహ్మణుడు గురువుగా పరిగణించబడును. వర్ణాశ్రమ వ్యవస్థలో అత్యున్నతుడైన సన్యాసి బ్రాహ్మణునకు కూడా ఆధ్యాత్మికాచార్యుని పరిగణించబడును. అట్టి సన్యాసికి ఉండవలసిన మొట్టమొదటి యోగ్యత భయరాహిత్యము, అభయం. సన్యాసి ఎట్టి సహాయము లేకుండా లేక సహాయము కలదనే హామీ లేకుండా ఒంటరిగా జీవించవలసి ఉండుటయే అందుకు కారణము. అతనికి కేవలము దేవాది దేవుని అనుగ్రహముపై ఆధారపడి జీవించవలసి ఉండును. ఎవరైనను నేను నా బంధములన్నింటినీ త్రెంచుకొనినచో నన్ను ఎవరు రక్షింతురు అని భావించినచో అట్టివారు సన్యాస జీవితమును స్వీకరింపరాదు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ రూపములో అందరి హృదయములలో నెలకొని ఉండెనని, అతడు సమస్తమును వీక్షిస్తుండెనని, జీవుడు చేయదలిచిన సమస్తమును అతడు ఎరుగునని ప్రతి ఒక్కరును విశ్వసించవలెను. శ్రీకృష్ణుడు పరమాత్మ రూపములో తనను శరణు వేడిన జీవిని తప్పక రక్షించుననే దృఢమైన విశ్వాసమును ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలెను. నేనెప్పుడు ఒంటరిని కాను. నేను కీకారణ్యమున నివసించినను శ్రీకృష్ణుడు నాతో ఉండి నన్ను అన్ని విధములుగా రక్షించును అని ప్రతి ఒక్కరూ భావింపవలెను. అట్టి విశ్వాసమే అభయం లేక భయరాహిత్యము అనబడును. అట్టి భయరాహిత్య స్థితి సన్యాసాశ్రమములోని వానికి ఎంతో అవసరము. సత్వ సంశుద్ధి. తరువాత సన్యాసి తన జీవితమును పవిత్రీకరించుకోవలెను. సన్యాసాశ్రమములో అనేక నియమ నిబంధనలు ఉండును. స్త్రీలతో సన్నిహిత సంబంధమును కలిగి ఉండరాదనేది సన్యాస నియమములన్నింటిలోకి మిక్కిలి ప్రధానమైనది. ఏకాంతములో స్త్రీతో సంభాషించుట అతనికి నిషేధించబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు గొప్ప ఆదర్శ సన్యాసి. అతడు జగన్నాథపూరి క్షేత్రములో నివసించినప్పుడు భక్తులైన స్త్రీలు తమ ప్రణామములను సమర్పించుట కొరకు కూడా అతడిని సమీపించేవారు కారు. దూరము నుండే ప్రణామములను సమర్పించమని సూచించబడేవారు. ఇది స్త్రీ జాతి పట్ల విముఖతకు చిహ్నము కాదు. సన్యాసులు స్త్రీతో సన్నిహిత సంబంధమును కలిగి ఉండకూడదనే నియమమును నెలకొల్పుటయే దాని ఉద్దేశ్యము. మానవుడు తమ జీవితమును పవిత్రీకరించుకున్నటకు వర్ణాశ్రమ ధర్మములను అనుసరించవలెను. స్త్రీలతో సన్నిహిత సంబంధములను కలిగి ఉండుట, ఇంద్రియ భోగము కొరకై ధనమును కూడబెట్టుట వంటివి సన్యాసికి ఖచ్చితమైన నిషేధములు. పైన తెలిపినట్లు శ్రీ చైతన్య మహాప్రభువు మిక్కిలి ఆదర్శవంతుడైన సన్యాసి. అతడు స్త్రీల విషయములో ఖచ్చిత నిబంధనలను పాటించనని వారి జీవితము నుండి మనము ఎరుగవచ్చును. మహాప్రభువు పతిత జీవులందరినీ ఉద్ధరించుటకు గల దేవాది దేవుని పరమ ఔదార్య అవతారముగా పరిగణించబడినను వారు సన్యాసాశ్రమములో స్త్రీ సాంగత్యముకు సంబంధించిన నియమ నిబంధనలను ఖచ్చితముగా పాటించిరి. మహాప్రభువు యొక్క ఆంతరంగిక సహచరులలో ఒకరు చోటా హరిదాసు. అతడు ఒకసారి ఒక యువతి వైపునకు మోహదృష్టితో చూచెను. దానితో మహాప్రభు వెంటనే అతడిని తన ఆంతరంగిక సహచర బృందము నుండి బహిష్కరించెను. సన్యాసి లేదా భౌతిక ప్రకృతి బంధముల నుండి విముక్తిని ఆశించు వ్యక్తి ఆధ్యాత్మిక ప్రవృత్తికి భగవద్ధామమును చేరుటకు యత్నించు వారెవరికైనను కాంతా కనకములపై దృష్టి తగదు. వాటిని భోగించుటయే కాదు, అటువంటి దృష్టి కూడా నిషేధించబడెను. అట్టి భావన కలిగినవాడు ధర్మరహితమైన కోరికలకు బలియాగుటకు మునిపే ఆత్మహత్యను చేసుకొనుట మేలు అని మహాప్రభువు చెప్పిరి. ఇవే జీవితమును పవిత్రీకరించుకొను విధానములు.
ఇక తరువాతి అంశము జ్ఞానయోగ వ్యవస్థితి అనగా ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనలో నెలకొనుట. ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన తమ నిజ జీవితమును విస్మరించిన గృహస్థులకు ఇతరులకు జ్ఞానమును వితరణ చేయుట కొరకే సన్యాస జీవితము ఉద్దేశించబడినది. నిజమునకు సన్యాసి తన జీవనాధారము కొరకై ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయవలెను. కానీ దీనర్థము అతడు భిక్షకుడని కాదు. ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనిన వానికి కావలసిన లక్షణములలో ఒకటి వినమ్రత. భిక్ష నెపముతో గృహస్థులను కలిసి వారిలోని కృష్ణ చైతన్యమును జాగృతపరచుటయే వారి ఉద్దేశము కాని భిక్ష కాదు. ఇదే సన్యాసి ధర్మము. సన్యాసి నిజముగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించినచో ఆధ్యాత్మికాచార్యుని ఆజ్ఞను పొంది తర్కముతో అవగాహనతో కృష్ణ చైతన్యమును ప్రచారము చేయవలెను. కానీ అతడు అట్లు అంతగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించి ఉండకపోయినచో సన్యాసాశ్రమమును స్వీకరించరాదు. ఏమైనను ఒకరు తగినంత జ్ఞానము లేకుండా సన్యాస జీవితమును అంగీకరించినచో జ్ఞాన సముపార్జన కొరకు అతడు ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని నుండి శ్రవణము చేయుటలో పూర్తిగా నెలకొని ఉండవలెను. సన్యాసి నిర్భయుడై సత్వ సంశుద్ధిలో పవిత్రతను జ్ఞానయోగలో నెలకొని ఉండవలెను. ఇక తరువాతి అంశము దానము. ఇది గృహస్థుల కొరకై ఉద్దేశించబడినది. గృహస్థులు ధర్మ మార్గమును జీవనాధారము కొరకై ధనమును ఆర్జిస్తూ తమ రాబడిలో సగా భాగమును కృష్ణ చైతన్యమును ప్రపంచమంతటా ప్రచారము చేయుటకు వినియోగించవలెను. ఈ విధముగా అట్టి కార్యములలో నెలకొనిన సంఘములకు గృహస్థులు దానము చేయవలెను. దానమును ఎల్లప్పుడూ సరియైన వానికి అనగా పాత్రునికి ఇవ్వవలెను. గీతలో మున్ముందు వివరించబడబోవునట్లు దానము సత్వ రజస్తమో గుణములకు సంబంధించి 3 రకములుగా ఉండును. సాత్విక దానమే ధర్మ గ్రంథములలో ఉపదేశించబడినది. రజోగుణ తమోగుణ దానములను అవి ఆదేశించి ఉండలేదు. అట్లు చేసిన దానములు కేవలము ధనమే అగును. కనుకనే కృష్ణ చైతన్యమును ప్రపంచమంతటా ప్రచారము చేయుట కొరకై దానము చేయబడవలెను. అదే సాత్విక దానము. ఇక దమము ఆత్మనిగ్రహముకు సంబంధించినంత వరకు అది అన్ని ఇతర ఆశ్రమముల వారికి ఉద్దేశించబడినను గృహస్థుల కొరకు ప్రత్యేకముగా ఉద్దేశించబడినది. భార్య ఉన్నప్పటికీ గృహస్థుడు అనవసరముగా మైథున సుఖము కొరకై ఇంద్రియములను వినియోగించరాదు. దానిని కేవలము సంతానమును పొందుట కొరకై వినియోగించవలెను. ఈ విషయములో గృహస్థులకు నియమ నిబంధనలు అనేకము కలవు. సంతానమును వాంఛింపని గృహస్థుడు సంభోగ జీవితమును త్యజించవలెను. నేటి ఆధునిక సమాజములో మానవులు సంతాన బాధ్యతను తప్పించుకొనుటకై గర్భ నిరోధక విధానములతో లేక ఇతర హేయమైన పద్ధతులతో మైథున సంభోగమును అనుభవిస్తుండిరి. ఇది అసుర ప్రవృత్తికి సంబంధించినదే కాని దైవీ గుణముకు సంబంధించినది కాదు. గృహస్థుడైనను ఆధ్యాత్మిక జీవితములో పురోగతి సాధింపదలిచినచో సంభోగ జీవితమును నియంత్రించవలెను. కృష్ణ సేవా ప్రయోజనార్థము కానిచో అతడు సంతానమును పొందరాదు. కృష్ణ చైతన్యములో సంతానమును పొంద సమర్థుడైనచో మానవుడు వందలాదిగా సంతానమును ఉత్పాదించవచ్చును. కానీ అట్టి సామర్థ్యము లేనివాడు ఇంద్రియ భోగ జీవితమును అనుభవించరాదు. గృహస్థులచే ఆచరింపబడు మరొక అంశము యజ్ఞము. యజ్ఞాచరణముల కొరకు ధనము అధికముగా అవసరమగును. బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము వంటి ఇతర ఆశ్రమముల వారి వద్ద ధనము ఉండదు. వారు భిక్షాటనతో జీవించుదురు. కనుకనే గృహస్థులకు వివిధ రకములైన యజ్ఞములు నిర్దేశించబడినవి. వైదిక గ్రంథములలో చెప్పబడినట్లు అగ్నిహోత్రాది వంటి అనేక యజ్ఞములను వారు తప్పక నిర్వర్తించవలెను. కానీ నేటి ఆధునిక కాలములో అట్టి యజ్ఞములు మిక్కిలి వ్యయముతో కూడుకున్నట్టివి. కనుక ఏ గృహస్థులకైనను వాటిని నిర్వహించుట సాధ్యపడదు. కనుకనే ఈ యుగములో నిర్దేశించబడిన సంకీర్తన యజ్ఞము అత్యుత్తమ యజ్ఞముగా తెలుపబడినది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
అను ఈ కృష్ణనామ సంకీర్తన యజ్ఞము ధనవ్యయము లేని అత్యుత్తమ యజ్ఞము. కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యజ్ఞమును అవలంబించి లాభమును పొందవచ్చును. కనుక దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞాచరణ, సంకీర్తన యజ్ఞము అను ఈ 3 అంశములు గృహస్థులకు ఉద్దేశించబడినవి. స్వాధ్యాయము లేక వేదాధ్యయనము బ్రహ్మచర్యాశ్రమముకు ఉద్దేశించబడినది. బ్రహ్మచారులు స్త్రీలతో ఎట్టి సంపర్కమును కలిగి ఉండరాదు. వారు బ్రహ్మచర్య జీవితమును పాటిస్తూ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన కొరకై తమ మనస్సును వేదాధ్యయనములో నెలకొల్పవలెను. అదే స్వాధ్యాయో అనబడును. తపస్సు అనేది ప్రత్యేకించి వానప్రస్థాశ్రమముకు ఉద్దేశించబడినది. ఎవరును జీవితాంతము గృహస్థులుగా ఉండరాదు. వారు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనే 4 ఆశ్రమములు గలవని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలెను. కనుక అతడు గృహస్థాశ్రమము తరువాత వానప్రస్థాశ్రమమును స్వీకరించవలెను. మానవుడు 100 సంవత్సరములు జీవించినచో అందులో 25 ఏళ్ళు బ్రహ్మచర్యములోను, 25 ఏళ్ళు గృహస్థ జీవితములోను, 25 ఏళ్ళు వానప్రస్థములోను, మిగిలిన 25 ఏళ్ళు సన్యాస జీవితములోను గడపవలెను. ఇవి వైదిక సంప్రదాయపు నియమ నిబంధనలు. కనుక గృహస్థ జీవితమును విడిచి వానప్రస్థమును స్వీకరించువాడు దేహము, మనస్సు, జిహ్వలకు సంబంధించిన నిబంధనలను అభ్యసించవలెను. అదే తపస్య. వర్ణాశ్రమ ధర్మములతో కూడిన సంఘము, వ్యవస్థ సమస్తము తపస్సు కొరకే ఉద్దేశించబడినవి. ఎందుకనగా తపస్సు లేకుండా ఏ మానవుడు ముక్తిని సాధించలేడు. జీవితములో తపస్సు అనవసరము లేదని కేవలము ఊహాగానాలతో జీవితమును గడిపినను సర్వము సక్రమముగా కొనసాగునని తెలుపు సిద్ధాంతము వైదిక గ్రంథములలో గాని గీతలో గాని ఎక్కడనూ ఉద్దేశించబడలేదు. అట్టి సిద్ధాంతములు కేవలము అధిక సంఖ్యలో అనుచరులను ప్రోగు చేసుకొనుటకు కపట ఆధ్యాత్మిక వాదుల చేత కల్పించబడినవి. నియమ నిబంధనలు ఉండినచో జనులు ఆకర్షించబడరు. కనుక కేవలము మతధర్మముల పేర ప్రదర్శనల కొరకై అధిక సంఖ్యలో అనుచరులను కోరువారు శిష్యుల జీవితములకు గాని తమ జీవితములకు గాని నియమ నిబంధనలను కలిగి ఉండరు. అట్టి విధానములు వేద సమ్మతములు కావు. బ్రాహ్మణ లక్షణమైన ఆర్జవము, సరళత్వముకు సంబంధించినంత వరకు ఏదో ఒక ప్రత్యేక ఆశ్రమముకు చెందిన వారికే కాకుండా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమములకు చెందిన ప్రతి ఒక్కరును ఈ నియమములను పాటించవలెను. ప్రతి ఒక్కరూ సరళత్వమును, రుజుత్వమును కలిగి ఉండవలెను. అహింస అనగా ఏ జీవుని పురోగమన జీవితమును ఆటంకపరచకపోవుట అనే అర్థము. దేహము చంపబడినను ఆత్మ చంపబడదు. కనుక జీవతృప్తి కొరకై జంతువులను వధించుటలో ఎట్టి హాని లేదని ఎవరునూ భావింపరాదు. ధాన్యములు, ఫలములు, పాలు సమృద్ధిగా లభిస్తున్నను జనులు మాంసభక్షణకు అలవాటు పడి ఉందురు. నిజమునకు జంతువులను చంపనవసరము లేదు. ఈ ఆదేశము అందరికీ విధించబడినది. మరొక గత్యంతరము లేక జంతువును చంపవలసి వచ్చినను దానిని యజ్ఞములో అర్పించవలెను. ఏమైనను మానవులకు తగినంత ఆహారము లభిస్తున్నను ఆధ్యాత్మిక అనుభూతి మార్గములో పురోగతిని సాధింపదలుచుకునేవారు జంతువులకు ఎట్టి హానిని తలపెట్టరాదు. పైన తెలుపబడినట్లు జీవ పరిణామ అభ్యుదయముకు ఆటంకపరచక పోవుట అహింసకు నిజమైన అర్థము. పరిణామ సిద్ధాంతముననుసరించి జంతువులు కూడా ఒక జంతు జాతికి చెందిన జీవితము నుండి మరొక జీవితముకు మార్పు చెందుతూ మానవ జన్మను పొందుటకై అభ్యుదయ పథమున కొనసాగుతుండును. ఒకవేళ అవి చంపబడినచో వాటిని అభ్యుదయముకు ఆటంకము ఏర్పడును. జీవుడు జంతుదేహములో నిర్ణయించబడినంత కాలము జీవించకనే
చంపబడినచో దానికి తిరిగి ఆ నిర్ణీత సమయమును పూర్తి చేసుకున్నటకు అదే జంతు జీవితములోకి ప్రవేశించవలసి వచ్చును. ఆ తరువాతనే జీవుడు ఉన్నతమైన మరొక జాతి దేహమును పొందగలడు. కనుకనే మానవుడు తమ జీవతృప్తి కొరకై వాటి పురోగతికి ఆటంకమును కలిగించరాదు. ఇదే అహింస అనబడును. సత్యము అనగా స్వలాభము కొరకై ఎవ్వరును సత్యమును వక్రీకరించరాదు. వైదిక గ్రంథములలో కొన్ని కఠిన నియమములు ఉన్నప్పటికీ వాటి అర్థమును, ప్రయోజనమును, భావమును ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని సహాయముతో అభ్యసించవలెను. అదే వేదములను ఎరుగవలసిన విధానము. శృతి అనగా ప్రామాణికాచార్యుల నుండి శ్రవణము చేయుట అని అర్థము. వేదములలోని విషయముకు ఎవ్వరును స్వలాభము కొరకై తమ ఇచ్ఛానుసారము అర్థమును కల్పించరాదు. భగవద్గీతలోని మూల శ్లోకములకు కూడా విరుద్ధ అర్థము చెప్పు వ్యాఖ్యానములు అనేకము కలవు. కనుక ఎవరైనను పదము యొక్క యథార్థ భావమునే ప్రకటించవలెను. అంతేకాకుండా అతడు ఆ అర్థమును ప్రామాణికాచార్యుని నుండి అభ్యసించి ఉండవలెను. అక్రోధము అనగా క్రోధమును నిగ్రహించుట. క్రోధము కలిగేలా ప్రేరేపించబడినను మానవుడు సహనశీలి అయి ఉండవలెను. ఎందుకనగా ఒకసారి క్రోధముకు గురైనచో మానవుని దేహమంతయు మలినమగును. కోపము, రజోగుణము మరియు కామముకు ఫలితమైనందున ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనినవాడు క్రోధము నుండి తమను తాము నియంత్రించుకోవలెను. అపైశునం అనగా మానవుడు ఇతరుల దోషములను ఎన్నకుండుట, లేక అనవసరముగా ఇతరులను సరిదిద్దుటకు ప్రయత్నించకుండుట. ఒక దొంగను దొంగ అని పిలుచుట దోషము ఎన్నటికి కాదు, కానీ సత్యవంతుని దొంగ అని పిలుచుట ఆధ్యాత్మికముగా పురోగమించువానికి గొప్ప అపరాధము కాగలదు. హ్రీహ్ అనగా మానవుడు గొప్ప వినమ్రతను కలిగి ఉండుట. అంతేకాకుండా అతడు హేయమైన ఎట్టి కార్యములను చెయ్యరాదని కూడా దాని అర్థము. అచాపలం దృఢ నిశ్చయము అనగా మానవుడు తన ప్రయత్నములో కలత చెందకూడదని, నిరాశ చెందకూడదని అర్థము. ఏదైనా ప్రయత్నములో అపజయము కలిగినను మానవుడు దాని కొరకై చింతించరాదు. సహనము మరియు దృఢ నిశ్చయమును కలిగి అతడు పురోభివృద్ధిని సాధించవలెను. ఇక్కడ ప్రయోగించబడిన తేజస్సు అను పదము క్షత్రియులకు ఉద్దేశించబడినది. క్షత్రియులు ఎల్లప్పుడూ బలవంతులై బలహీనులను రక్షించుకునుట కొరకై సమర్థులై ఉండవలెను. వారు తమను తాము అహింసావాదులుగా ప్రదర్శించుకోరాదు. హింస అవసరమైనప్పుడు వారు తప్పక దానిని ప్రదర్శించవలెను. కానీ వారు శత్రువును అణచగలిగే వారైనను కొన్ని సమయములలో క్షమాగుణమును కూడా ప్రదర్శించవచ్చును. స్వల్ప దోషములను క్షమించవలెను. శౌచం అనగా మనస్సు మరియు దేహములకే కాకుండా వ్యవహార కార్యకలాపములలో కూడా శుచిని కలిగి ఉండుట. ముఖ్యముగా ఇది వైశ్యులకు సంబంధించినది. వారు ఎన్నడూ నల్లబజారులో వ్యాపారమును చెయ్యరాదు. నాతిమానిత అనగా గౌరవమును ఆశింపకుండుట. ఇది శ్రామిక తరగతికి చెందిన శూద్రులకు సంబంధించినది. వేదములను అనుసరించి శూద్రులు 4 వర్ణములకు సంబంధించిన వారిలో చివరి వారిగా పరిగణించబడుదురు. కనుక వారు అనవసరమైన దర్పముకు పోకుండా తమ స్థితిలో నెలకొనవలెను. సంఘ వ్యవస్థను సక్రమముగా కొనసాగించుట కొరకై ఉన్నత వర్ణముల వారి పట్ల గౌరవ మర్యాదలను చూపుట శూద్రుల ధర్మము. పైన పేర్కొనబడిన ఈ 26 లక్షణములు దైవీ గుణ లక్షణములు. ఇది వర్ణాశ్రమ ధర్మములోని భిన్న స్థితులను అనుసరించి పాటించవలెను. సారాంశమేమనగా భౌతిక పరిస్థితులు దుర్భరముగా ఉన్నప్పటికీ అన్ని వర్ణములకు చెందిన మానవులు అభ్యాసముతో ఈ గుణములను పెంపొందించుకోగలిగినచో ఆత్మ సాక్షాత్కారం అనే అత్యున్నత స్థితికి క్రమముగా చేరుకొనుట సాధ్యపడును.